కుల వివక్షను ఎదుర్కొంటూ అది పోవాలంటే సమాజ మార్పే కారణమని కావాలని కోరుకొని శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఈ ప్రజా రాజకీయాల పట్ల అట్రాక్ట్ అయినటువంటి నాగన్న ఒక పెద్ద కళాకారుడుగా ఎదిగాడు. చదివింది తక్కువే అయినా పాటలు రాసే స్థాయికి, ప్రదర్శించే స్థాయికి ఎదిగి ఒక గొప్ప కళాకారుడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఒక ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, కలకత్తా లాంటి రకరకాల రాష్ట్రాలు కూడా తిరిగి తన గళం ద్వారా రాజకీయ ప్రచారం చేశాడు. గళం ద్వారా, పాటల ద్వారానే కాకుండా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల సమస్యలపైన కూడా రైతు కూలీలతో కలిసి మూడు భూముల సాధన పట్టాల సాధన గురించి జరిగిన ఉద్యమంలో ప్రజలతో మమేకమై ఆ ఉద్యమాలు ఎన్నో నడిపి అటు పోరాటాలు, పాటలు రెండింటిని సమాంతరంగా నడిపినటువంటి మహామనీషి కామ్రేడ్ నాగన్న, కామ్రేడ్ లక్ష్మి కలిసి వందల ప్రదర్శనలు ఇస్తూ ఆ ప్రజల ఆలోచనలకు, ఎంఎల్ పార్టీ రాజకీయాలకు తో పాటు ముందుకు ఎదిగినటువంటి మనుషులు. ఆ నాగన్న ఈరోజు లేకపోవడం నిజంగా ప్రజలకు, ముఖ్యంగా పార్టీలకనే కాకుండా పేద ప్రజలకు ఒక పెద్ద లాస్. అట్లా ఆయన శిష్యులుగా ఉండి ఎన్నో రకరకాల పార్టీలకు వెళ్ళిపోయిన ఎంతోమంది ఇవాళ ఆయన స్మరించుకుంటూ ఉన్నారు. ఆయన శిష్యులు ఎంతోమంది ఎమ్మెల్సీలు అయ్యారు. ఆయన శిష్యులు పెద్ద పెద్ద కళాకారులు, పెద్ద డబ్బులు సంపాదించుకునే దశలో ఎంతో ఎదిగిపోయినా కానీ ఆయన మాత్రం, ఆయనకు ఎంతమంది ఎన్ని రకాల ఆఫర్లు ఇచ్చినా నా గళాన్ని నేను పేద ప్రజల గురించి అంకితం చేస్తాను తప్ప ఇట్లాంటి ప్రలోభాలకు లొంగను అని ప్రజలతో పాటే ఉన్నటువంటి ప్రజా కళాకారుడు నాగన్న. ఆనాటి నాదర్ ద్వారా దేశవ్యాప్తమైన బుర్రకథను కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ కానూరిలతో కలిసి బుర్రకథలను కూడా ప్రచారంలోకి తెచ్చి ప్రజా కళలు అంటే, ప్రజా సాహిత్యం అంటే ప్రజల్లో ఉన్నటువంటి కళారూపాలను కూడా తీసుకొని పోరాటాలకు ముందుకు తీసుకుపోయినప్పుడే, ఆ నిజమైన కళారూపాలను వాడుకున్నప్పుడే ఆ ప్రజల దగ్గరికి చేరగలుగుతామనే సూత్రానికి అనుగుణంగా చేస్తూ జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసినటువంటి నాగన్న ఈరోజు లేకపోవడం అనేది మనం అందరినీ నాగన్న స్ఫూర్తిగా తీసుకొని ఈ 25న జరిగే మీటింగ్లో ప్రజలు అన్ని ఎవరు ఏ పార్టీలో ఉందన్న విషయాలు పక్కన పెట్టి, ఏ రాజకీయాలతో ఉన్న విషయాలను పక్కన పెట్టి అందరూ ఏకమై, అందరూ కలిసి నాగన్నకు నివాళులర్పించినవి, నాగన్న ఆశయాలను సాధించడానికి ముందుండాలని, అందరూ కలిసి రావాలని అందరికీ పిలిపిస్తున్నాం.